క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. ఆమేనండి. చెప్పండి, ఎలా ఉండాలి క్రైస్తవులు? దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మీరు వచ్చారో నాకైతే తెలియదు. ఏ ప్రాంతం నుంచి లైవ్ చూస్తున్నారో, ఏ ప్రదేశం నుంచి లైవ్ చూస్తున్నారు, లైవ్లో పాల్గొంటున్నారో, ఈరోజు మీకు శుభవార్త ఏంటిదంటే దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దర్శించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా. హల్లెలూయా. 1 పేతురు 4వ అధ్యాయం. నందిని ఎక్కడుంది? 1 పేతురు 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నానయ్యా అంటే క్రైస్తవుడు దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. క్రైస్తవులు దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మ లేని వాడు నా వాడు. చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాల. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ఈరోజు మిమ్మల్ని దర్శించబోతా ఉంది. ఈరోజు నిందలతో భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో, అవమానాలతో భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో, కష్టాలతో కన్నీళ్లతో భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో, వేదనతో దుఃఖముతో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని ఆత్మ మీ మీద ఈరోజు నిలబడబోతుంది కాబట్టి మీరు ధన్యులుగా ధన్యురాలుగా మారబోతున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లో. చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టిగా కొట్టాలి. ఏం చేయాలమ్మా? గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కొడదాం గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కృప కలుగునుగా. దేవుని ఆత్మ మన మీద అల్లాడాలి. ఆమేన్. అప్పుడే మనము ధన్యులుగా ధన్యురాలుగా పిలువబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును,
ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు ఆత్మ మన మీద ఉండాలి. ఆమేనండి. ప్రభు ఆత్మ మన మీద ఉండాలి. అప్పుడే దయ్యములను ఎల్లగొట్టగలుగుతాం. అప్పుడే చాతబడి శక్తులను ఎల్లగొట్టగలుగుతాం. అప్పుడే మన ద్వారా దేవుడు అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని ఆత్మ మన మీద ఉండాలి. దేవుని ఆత్మ మన మీద ఉండాలి. దేవుని శక్తి మన మధ్యలో ఉండాలి. క్రైస్తవునిగా పిలువబడుతున్నటువంటి నీవు నీ మీద ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టి ఆమేన్. దేవుని ఆత్మతో క్రైస్తవుడు ఏం చేయాలి? అమ్మ మీరు మాట్లాడాలమ్మా. ఏం చేయాలి? నింపబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం యోహాను సువార్త అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఆర్యన్ అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా. చప్పట్లు కొడదాం. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. చప్పట్లు. ఎట్లా కొట్టాలి చప్పట్లు? ఎలా కొట్టాలి? ఇలానా? ఏంది ఇది? నువ్వు పాడుకో పాస్టర్ గారు, మీరు పాడుకోండి. ఆమేనండి. మీరు చప్పట్లు కొడుతుండగానే మీ శాపం ఆశీర్వాదకరంగా మారాలా? ఆమేనండి. మీరు చప్పట్లు కొడుతుండగానే మీకు స్వస్థత జరగాలి. మీరు చప్పట్లు కొడుతుండగానే ప్రతి శాపం ఆశీర్వాదకరముగా మారాలి. ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా
యేసయ్యా అభిషేకించుమయా, అభిషేకించుమయా, 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 యేసయ్యా అభిషేకించుమయా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా, అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా. నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే, ఆ నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. అందుకే రెండు చేతులు హల్లెలూయా, 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 యేసయ్యా హల్లెలూయా, 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 యేసయ్యా అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా, అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా. రెండు చేతులు ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా. చేతులు అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా, అభిషేకించుమయా, యేసయ్యా. పాడాలి గట్టిగా, అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా, అభిషేకించుమయా, యేసయ్యా అభిషేకించుమయా. రెండు చేతులు ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక. ఆగండి, మీరనండి ఫస్ట్, స్త్రీలనండి. ఆత్మతో పరిశుద్ధాత్మతో
గట్టిగా వన్ మోర్. ఇటు పురుషుల వైపు గట్టిగా చేతులు పైకి లేపి అందరం కలిసి పాడదామా? ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, కొట్టు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ఆత్మ మన మధ్యలో ఉండాలి? చెప్పాలా? గట్టిగా చెప్పాలి. ఎస్, దేవుని ఆత్మ మన మధ్యలో లేకపోతే దురాత్మ ఉంటుంది. దేవుని ఆత్మ మన మధ్యలో అల్లాడకపోతే దురాత్మ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువు డాడీ. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడైనను. హల్లెలూయా, హల్లెలూయా. మనము శరీరానుసారముగా జన్మించాం, అవునంటారా కాదంటారా? కానీ ఈరోజు యేసు పరిశుద్ధ నామంలో ఆత్మ మూలముగా జన్మించుదుముగాక. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మన మధ్యలో అల్లాడాలి. ఆత్మతో మనము నింపబడాలి. ఆమేనండి, ఆమేనండి. ఏదో వచ్చినామంటే వచ్చినాం, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినాం. నో, ఏదో సాధించాలి మనం. ఆమేన్. ఏదో క్రియ ఈరోజు జరగాల. ఆమేనండి. దేవుని ఆత్మ మనలో ఉంటే శాపం గల్లంతైపోతుంది. ఆమేనండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే రోగం గల్లంతైపోతుంది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే యేసు నామములో సాతాన్ గాడు గడగడలాడిపోతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా చెబుతున్నాను. శరీరానుసారముగా జన్మించినటువంటి నీవు ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మతో జన్మించాలి. ఆత్మ నీలో పుట్టాలి. ఆ ఆత్మ దురాత్మ కాదు, దేవుని ఆత్మ అయి ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మరలా చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఆమేనండి. దేవుని కుమారులు అవ్వాలంటే దేనితో నడవాలి చెప్పాలి? దేవుని ఆత్మతో నడవాలి. ఆమేన్. ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఈ మాటలు అర్థమవుతున్నాయా? దేవుని ఆత్మతో నడిచే వారి చూపు వేరే విధంగా ఉంటుంది. దేవుని ఆత్మతో నడిచే వారి ప్రవర్తన వేరే ఉంటుంది.
దేవుని ఆత్మతో నింపబడ్డ వారి మాట పలకరింపు వేరే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నార్మల్ వ్యక్తి నడిచే తీరు వేరే ఉంటుంది, దేవుని బిడ్డ నడిచే తీరు వేరే ఉంటుంది. ఆమేనండి. మనమేదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు. మనము నడిచే నడకలో ఆత్మ ఉండాలి. మనం నడిచే నడకలో ఆత్మ ఉండాలి. ఆత్మతో మనము నడుచుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియ చెల్లి, ఆత్మతో నడిపించబడుతున్నావా? ప్రియ తమ్ముడా, ఆత్మతో నడిపించబడుతున్నావా? ఈ లైవ్ మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్, ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నావో, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఎక్కడి నుంచి లైవ్ లో పాల్గొంటున్నావో, ఈరోజు వర్తమానం నీతోనే. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడ్డావా? దేవుని ఆత్మతో నడుస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని ఆత్మతో ఈరోజు మనము నింపబడుదుము గాక. ఆమేనండి. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మందిరాలకు వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం. గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం, ఈస్టర్ చేసుకుంటున్నాం, క్రిస్మస్ చేసుకుంటున్నాం, న్యూ ఇయర్ చేసుకుంటున్నాం, అనేకమైనటువంటి పండుగలు చేసుకుంటున్నాం. కానీ దేవుని ఆత్మతో మనం నింపబడుతున్నామా? దేవుని శక్తితో మనము నింపబడుతున్నామా? దేవుని అభిషేకముతో మనం నింపబడుతున్నామా అనేది ఒక్కసారి మన గుండె మీద చేతులు పెట్టుకొని మనకు మనం ప్రశ్నించుకోగలిగితే సమాధానం మనకు బయటికి వస్తుంది. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని మందిరం లేకపోతే బ్రతకలేరు. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని సన్నిధి లేకపోతే బ్రతకలేరు. దేవుని ఆత్మతో నింపబడిన వారు సేవకుని దర్శనంలో దర్శనమవుతారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడుస్తారు. దేవుని ఆత్మతో నడిచేవారు సంఘములో ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె ఉంటారు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ లేనివారు జగన్ బ్రదర్ ఏది చెప్పినా ఫీల్ అయిపోతారు. రజిత సిస్టర్ ఏం చెప్పినా ఫీల్ అయిపోతారు. ఎందుకు? పాస్టర్ అమ్మగారు చిన్న గద్దింపు మాట చెప్పినా అలిగేస్తారా? వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకు అంటే వారిలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉన్నటువంటి వారు లోబడతారు. దేవుని శక్తితో నింపబడినటువంటి వారు దైవ సేవకులకు లోబడతారు. దేవుని వాక్యానికి లోబడతారు. దేవుని ఆత్మతో నడిచేవారు, దేవుని ఆత్మతో నింపబడేవారు దైవ సేవకుడు గద్దింపు నాకు తైలాభిషేకం అని భావిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎంతకాలం దేవుని ఆత్మకు దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని ఆత్మ నీ దగ్గరికి రావడానికి, దేవుని శక్తి నిన్ను ఆవరించడానికి, దేవుని అభిషేకం నిన్ను ఆవరించడానికి
దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చి నీ మాటలను బట్టి, నీ స్వభావాలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఇలా వచ్చి ఇలా పారిపోతుంది. కానీ దేవుని ఆత్మ నీలో నివసించాలని ఆశపడుతుంది. దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను నడిపించాలని ఆశపడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దైవ సేవకుడిగా నేను చెప్పాల్సిన పని లేదు, నీ భర్త చెప్పాల్సిన పని లేదు, నీ భార్య చెప్పాల్సిన పని లేదు, నీ పిల్లలు చెప్పాల్సిన పని లేదు, నీ పక్కన కూర్చున్న వారు చెప్పవలసిన పని లేదు. ఈరోజు దేవుని ఆత్మతో నీవు నింపబడ్డావా? దేవుని ఆత్మతో నింపబడ్డట్టు యాక్టింగ్ చేస్తున్నావా? దేవుని ఆత్మతో నువ్వు నడుస్తున్నావా అనేది ఈరోజు ఆరాధన జరుగుతుండగానే పశ్చాత్తాపడి రొమ్ములు బాదుకొని, అయ్యా గుండెలు బాదుకొని, అయ్యా మీరు లేకపోతే నేను బ్రతకలేను, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేను, నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనని నిలువు మోకాలేసి కన్నీరు కార్చి ఆయన వైపు చూసి యేసయ్యా అని పిలవగానే గగనమును చీల్చుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆత్మతో నింపబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం చదువు డాడీ. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. హల్లెలూయా. ఇక్కడ ఏంటి? దేవుని ఆత్మ చేత సాక్ష్యం పలుకుతున్నాడు. ఆమేన్. మనము కూడా దేవుని ఆత్మ చేత సాక్ష్యము పొందాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు నిన్నెవరైనా అంటే నువ్వు బాధపడాలి. కానీ ఆత్మ లేని వ్యక్తి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే నువ్వు బాధపడడానికి వీలు లేదో. ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడుతున్నాడంటేనే తనలో ఆత్మ లేదు అని అర్థం. కానీ దేవుని ఆత్మ చేత నీవు సాక్ష్యం పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొడదాం గట్టిగా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ
ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనము చాలయా. చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. కొట్టాలి చప్పట్లు, చప్పట్లు కొట్టాలి. నాకది ఉన్నత భాగ్యమే, అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా 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 అని పలుకు. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు కొట్టు. ఈరోజు పండగే పండగ యేసు నామంలో. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. సంతోషంగా ఉన్నా. హల్లెలూయా. ఈరోజు కొత్తగూడెం వెళ్ళా. ఇక్కడ మన క్యాంపస్ మీద నుంచి వెళ్ళి కొత్తగూడెం, అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఎన్ని ఫ్లెక్సీలు కనబడ్డాయో. ఏంటి? శ్రద్ధాంజలి అనే ఫ్లెక్సీలు. అంటే ఈ ఒక్క రోడ్లోనే, ఈ చిన్న దూరంలోనే ఇంతమంది చనిపోయారా? ఈరోజు నువ్వు, నేను, మనమందరము బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఆమేనండి. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేనండి. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ సమయం దేవునికి ఇద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రించబడాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
చెప్పాలా? దేని చేత ముద్రించబడాలి? అమ్మా చెప్పాలమ్మా. లైవ్లో ఉన్న బిడ్డలు చెప్పండి. లైవ్లో ఉన్న బిడ్డలు దేని చేత ముద్రించబడాలి? ఆత్మ చేత ముద్రించబడాలి. ఈరోజు ఇక్కడుండి దేవుడే నిన్ను అడుగుతున్నాడేమో, ఈ స్వరం దేవుని స్వరమేమో. నా ప్రియ కుమార్తె, నా ప్రియ దేవుని జనాంగమో, దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డారా? దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. దేవుని ఆత్మ చేత ముద్రించబడాలి. అయ్య బాబోయ్, చప్పట్లు కొడితే ఎవరేమనుకుంటారో, అన్య భాషలు మాట్లాడితే ఎవరేమనుకుంటారో, గట్టి గట్టిగా స్తుతిస్తే ఏమనుకుంటారో, గట్టి గట్టిగా స్తుతిస్తే, గట్టి గట్టిగా ఆమేనంటే ఎవరేమనుకుంటారో. కొంతమంది గట్టిగా చప్పట్లు కొడితే కిందికి మీదికి చూస్తారు. ఒకసారి మా ఊరు వెళ్ళా నేను. వెళ్తే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వెళ్తున్నాడు. డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది? డ్యాన్స్ ప్రోగ్రాం. అక్కడ యవనస్తులందరూ గుమ్ముగూడి 5 గంటలు అయిపోయింది, వెళ్ళనీయట్లేదు. ఎవరైనా వెళ్ళి కొంచెం ముందుకు పోనీ ఏంటంటే వాళ్ళని చెంప కొట్టేస్తున్నారు, గొడవకు దిగుతున్నారు. అయితే ఒక పెద్ద మనిషి వచ్చి నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ మాట వింటారు వాళ్ళు, రండి మీరు అని చెప్పేసి అంటే నేను వెళ్తే ఒకడు ఇగో ఇట్లా నిలబడ్డాడు. ఎట్లా నిలబడ్డాడు? ఇట్లా నిలబడ్డాడు. ఇట్లా కొద్దిసేపు నిలబడుతున్నాడు, మరి కొద్దిసేపు ఇట్లా నిలబడుతున్నాడు, మళ్ళీ ఇట్లా నిలబడి ఏయ్ దో బార్ కొట్టు, ఏయ్ 3 మార్ కొట్టు. హల్లెలూయా. దో బార్ కొట్టమంటున్నాడు, 3 మార్ కొట్టమంటున్నాడు, ఇంకేదో కొట్టమంటున్నాడు. వీడు మాత్రం డ్యాన్స్ చేయట్లే, ఇట్లా నిలబడుతున్నాడు. ఏరా బాబు, ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, అన్నా తేజన్న నమస్తే, నిన్ను రోజు యూట్యూబ్లో చూస్తానా నేను. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బాగా కనపడతాను నువ్వు ఈ మధ్య. నమస్తే అన్నా తేజన్న. అరే నాన్న ఏంటిదిరా, నువ్వు డ్యాన్స్ కూడా వేయట్లేదు కదరా డాడీ అంటే, ఎవరన్నారన్నా? అన్న లోపటెత్తాండు. ఎవడరా అన్నా? అన్నా లోపట మావాడు ఉన్నాడు. ఎవరో హీరో పేరు చెప్పిండు. ఆ హీరో పేరు చెప్పి, నువ్వు ఆగరా నాయన, వాడితే వచ్చినాయి నాకు చికాకులు. వాడి నోట్లో ఏది ఆగదు. ఏయ్ మా హీరో ఉన్నాడు ఇక్కడ, ఆయన వేస్తున్నాడు, నువ్వు ఇట్లా నిలబడితే లోపల ఎట్లా ఎత్తాడు అంటే, అన్నా 3 బార్ ఎత్తాడు, 2 బార్ ఎత్తాడు. వాడిని పిచ్చోడు అనాలా మంచోడు అనాలా? హల్లెలూయా. కొంతమంది ఇట్లనే ఉంటారు, ఉలుకు ఉండదు పలుకు ఉండదు. ఏం చేస్తున్నావురా నాయన అంటే, దేవుడు చప్పట్లు కొట్టమని ఎక్కడుంది బైబిల్లో? అన్య భాషలు మాట్లాడమని ఎక్కడుంది? హల్లెలూయా చెప్పమని ఎక్కడుంది? ప్రైజ్ ద లార్డ్ చెప్పమని ఎక్కడుంది? ఈ బ్యాచ్లతో మనం పెట్టుకోవద్దు. మన బ్యాచ్ వేరే. మన బ్యాచ్ ఏంటి తెలుసా? ఆత్మతో ముద్రించబడిన బ్యాచ్. కట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఆ బ్యాచ్ ఏం చేస్తా తెలుసా? ఒక్క దయ్యం పట్టిన వాళ్ళు వచ్చిండ్రు అనుకో, దయ్యం పట్టిన
వరంగల్లో అదే అయింది. వరంగల్లో ఒక బ్రదర్ పరిచర్య స్టార్ట్ చేసిండండి. ఆత్మ లేదు, ఏం లేదు, చప్పట్లు కొట్టేది లేదు, ఏం లేదు అని చెప్పేసి అంటే ఒక అమ్మాయి, దయ్యం పట్టిన అమ్మాయి పోయింది, తీసుకెళ్ళారు. అక్కడ రాయ్ అన్నదట. ఏమన్నది? రాయ్, నీ గురించి నాకు తెలియదు రా, నీ సంగతి చెప్తా బిడ్డ, రారా నువ్వు గల్లా పట్టుకొని గుంజిందంట. హల్లెలూయా, కృప కలుగునుగాక. పుట్టు పూర్వతాలు మొత్తం చెప్తుందంట. అందుకనే ఆత్మతో నింపబడాలి. ఆమేనండి. ఆత్మతో నింపబడితే దయ్యాలు గడగడలాడతాయి. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆత్మ అనే ముద్ర నీ మీద పడాలి. దేవుని ఆత్మతో నువ్వు ముద్రించబడాలి. దేవుని శక్తితో నీవు నింపబడాలి. ఆమేన్. ఎలా? అరే ఫలాని హైమావతిని పిలుచుకొస్తే ఈ దయ్యం పోతుందిరా, అది ముద్ర. ఆమేనండి. అరే బిల్లుడు తండలో జగన్ ఉన్నాడు, జగన్ని పిలుచుకురా పోండ్రా, ఈ దయ్యం పోతుంది. ఆమేన్. అది ఆత్మ ముద్ర. ఆమేనండి. అరే భద్రాద్రి కొత్తగూడెం పోవాలరా. ఆమేనండి. భద్రాద్రి కొత్తగూడెంలో పాస్టర్ అమ్మ తేజ ఉంటాడురా, అది ముద్ర. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ముద్రించబడాలి. మన కుటుంబము ముద్రించబడాలి, మన పిల్లలు ముద్రించబడాలి, మన పరిచర్య ఆత్మతో ముద్రించబడాలి. ఆ ముద్ర గనక లేకపోతే నువ్వు క్రైస్తవురాలివి కాదు, నువ్వు క్రైస్తవుడివి కాదు. ఆమేనండి. ఏదో బ్రతుకుతున్నావు అట్లా, చచ్చిపోయిన శవమోలే. ఏదో నడుస్తుంది బండి, ఏదో బండి నడిపిస్తున్నావు, కానీ ఆ బండిలో ఆత్మ లేదో. ఆత్మ ఉన్న బండి ఉమ్ము ఊసినా ఇట్లా తుడుచుకుంటుంది. ఆమేనండి. ఆత్మ ఉన్న బండి ఛీ పో అని అన్న పట్టించుకోకుండా ఇలా పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ముద్రించబడినటువంటి ఆ వ్యక్తులు పరిచర్య కోసం ప్రాణమిస్తారా? ఆత్మతో ముద్రించబడినటువంటి వ్యక్తులు మనుషుల వైపు చూడరు, దేవుని వైపే చూస్తారు. కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరో ఒక వ్యక్తి నిన్ను ఏదో అనగానే నీలో బాధ కలుగుతుందంటే ఆత్మలో ముద్రించబడలేదు చెల్లి. నువ్వు ఏదో నీ మనసులో వేదన కలుగుతుంది అంటే, భేదభిప్రాయాలు వస్తున్నాయంటే నువ్వు ఆత్మతో ముద్రించబడలేదు. ఈరోజు యేసు పరిశుద్ధ నామములో ఆత్మతో ముద్రించబడుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాధవ్ గాడే ఉన్నాడు అనుకో, దైవ సేవకునిగా గద్దిస్తా. గద్దించినప్పుడు ఇట్లా ఒబే అయ్యాడనుకో, ఆత్మతో ముద్రించబడిన కుమారుడు. ఎందుడాడే అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది తన జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్, నా పెద్ద కొడుకున్నాడు ఎక్కడో, ఎందుకు వాడిని గద్దించినాను అనుకో, ఏంది మమ్మీ అన్నాడు అనుకో, ఏంటన్నట్టు? అయ్యగారు చెప్పండి ఏంటన్నట్టు? చూస్తాడు ఏసయ్య కాలిర కొడతాడు. అవునా? హల్లెలూయా. ఇవాళ నేనైనా నువ్వైనా ఎవరైనా కొంతమంది ఎదురు సమాధానం చెప్తా ఉంటారు. ఎదురు సమాధానం. దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలు
ఒక్క మాట చెబితే ప్రాణం పోయినా కానీ ఆ మాట మీద నిలుచోవాలి. ఆమేనండి. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం అండి. ఆమేన్. ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ఎందుకు అంత చక్కగా ఎలీషా గురించి రాయబడ్డది? ఎందుకు ఎలీషా రెండంతలుగా దీవించబడ్డాడు? డబల్ పోర్షన్ ఆఫ్ ఎనైంటింగ్తో ఎందుకు నింపబడ్డాడు? రెండంతల ఆత్మతో ఏ విధంగా నింపబడ్డాడు? ఎందుకు జాషువా దీవించబడ్డాడు? కేవలం ఒకటే, నమ్మకత్వం. కేవలం నమ్మకత్వం. మీరు చేసేది ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. పరిచర్య చేసే వాళ్ళ దాంట్లో లూసిఫర్ వెంటనే దూరుతుంది, మనస్పర్ధాలు వచ్చేస్తాయి. ఇది ఎక్కడ కథ? ఇప్పుడు తబిత ఉందనుకో, తబిత పరిచర్య చేస్తుందని, తబిత ఏదో అన్నదని రజిత చర్చి మానేయడం కరెక్టేనా? దేవుని ఆత్మ ఉన్న బిడ్డలేనా? చెప్పాలా? దేవుని ఆత్మ బిడ్డలు, దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలకును దేవుని ఆత్మ లేనటువంటి బిడ్డలకు డిఫరెంట్ ఏంటిదో తెలుసా? మాట అనగానే, ఎవరు అన్నా కానీ అలిగిపోతారు. కానీ ఆత్మతో నింపబడ్డ బిడ్డలు చావు వచ్చే వరకు నమ్మకంగా నిలబడతారు. కొట్టు గట్టిగా చపల్లో. హల్లెలూయా. కృప కలుగునుగా. పాస్టర్ అన్న, అమ్మ తేజ్ అన్న ఏదన్నా నేను ఫీల్ అవ్వకపోయినా, అమ్మ తేజ్ అన్న కొట్టినా పడతా, కానీ వాళ్ళనుడేందన్నా? యేసు ప్రభు ఉమ్మి వేపించుకున్నాడు. యేసు ప్రభు ముళ్ళ కిరీటం వేపించుకున్నాడు. యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. యేసయ్య కల్వరి శిలువలో యాగమయ్యాడు. యేసయ్య ఆ శీలతో ఇలా పొడిపించుకున్నాడు. రక్తానికి బదులు వాటర్ వచ్చింది. అయినా యేసయ్య ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బా, మామూలు దేవుడా మన దేవుడు? చెప్పండి, మామూలు దేవుడా? మామూలు దేవుడా మన దేవుడు? అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మనలో ఎలా ఉండాలి? రోషం. నిజమైన రోషం ఏంటి? నిజమైన రోషం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? దెబ్బకి 10 మందిని పండబెట్టేటోళ్ళు కాదు, ఒక్క దెబ్బకి 10 మందిని చంపేటోళ్ళు కాదు. 10 దెబ్బలు కొట్టిన ఆ 10 మందిని క్షమించేవాడే నిజమైన పౌరుషం ఉన్నవాడు. కట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. చెంపలు కొట్టిన వారిని క్షమించేవాడే నిజమైన క్రైస్తవుడు. యేసుక్రీస్తు నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు. యేసుక్రీస్తు నినాదం దెబ్బకు ప్రేమ అనే నినాదం. కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆత్మతో నువ్వు ముద్రించబడాలి. ఆ ముద్ర ఈ రోజు ఆరాధన జరుగుతుండగానే నువ్వు ముద్రించబడుదువుగాక, ఆత్మతో నింపబడుదువుగా. మీరు ఆమెను కూడా చెప్పలేకపోతున్నారు, ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పాలా గట్టిగా? ఆమేన్. ఆత్మదేవా. నాకేమో వైర్ మైక్ ఇచ్చేసారు ఇల్లు, నాకేమో అలవాట్లేదు ఇక్కడ. ఆమేన్.
ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆమేనండి. ఎవరికి ఆశీర్వాదం కావాలి? కావాలా? చెప్తారా? యేసయ్యకి చెప్పాలా? చెప్తారా? ఓహో అమ్మా, చెప్తారా? చెబుతారా? రైట్. ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వాదించుమా. నన్ను ఆశీర్వాదించుమా. అంత సప్పసప్పగా కనపడుతున్నాయి మీ మోకాలు నాకు. ఆమేన్. లేచి నిలబడదాం ఒకసారి. లేచి నిలబడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి ఏ విధంగా వెళ్తారు? ఆశీర్వాదాలతో. ఈ 3 రోజుల సభలు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఒక తమ్ముడు వచ్చి మార్నింగ్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్నా మీరు ఈరోజు నాకు వాక్యం చెప్పారు, మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఒకటి చెప్పా, నాన్న ఏ సమస్యలతో మీరు వచ్చారో ఆ సమస్యలకు విజయం మీకు రావాలంటే 72 గంటలు ఉపవాసం ఉండండి. ఆమేనండి. ఆదివారం సాయంత్రం తినండి అని చెప్పా నేను. అన్నా నేను ఆదివారం సాయంత్రం వరకు ఏం ముట్టుకోనన్నా, కంప్లీట్ చర్చిలో ప్రార్థనలో ఉంటానన్నా, కంప్లీట్ ప్రేయర్లో ఉంటానన్నా, నా సమస్యకు విజయం రావాలన్నా అని చెప్పాడు. ఆమేనండి. యేసు నామంలో నా దేవుడు అన్యాయస్తుడు కాదో. హల్లెలూయా. మీరు కూడా తీర్మానం తీసుకోండి. ఈ 72 గంటలు ఆదివారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండండి. ఆమెన్. లేదా అయ్యగారు కొంచెం నా పేగులు తట్టుకో, కొంచెం తేడా ఉంటుంది అన్నవాళ్ళు ప్రతిరోజు సాయంత్రం తినండి. ఆమేనండి. ప్రతిరోజు సాయంత్రం తినండి. ఆరాధన అయిపోగానే తినండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండండి. మందిరంలో మోకరించండి. చాలామంది బిడ్డలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ప్రేయర్ టవర్ దగ్గర ప్రార్థనలో ఉంటున్నారు, ఆ చెట్ల కింద ప్రార్థనలో ఉంటున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ప్రతి నెల ఇక్కడ సభలు జరగబోతున్నాయి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను వైజాగ్ వెళ్ళి పెట్టడం వేరు, వైజాగ్ నుంచి ప్రజలు ఇక్కడికి రావడం వేరు. ఆమేనండి. నేను ఛత్తీస్గఢ్లో పెట్టడం వేరు, ఛత్తీస్గఢ్ నుంచి జనాలు ఇక్కడికి రావడం వేరు. आपका नाम क्या? తెలుగు समझ आता तेरे తెలుగు అర్థమవుతుందా? తోడా తోడా బి. ఆదివారం సాయంత్రం వరకు మొత్తం అర్థమవుతుంది యేసు నామములో. హల్లెలూయా. ఆమేనండి. మనం బిల్లుడు తండా నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం, సంపత్ నగర్ నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం, కారుకొండ నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం. కన్న బిడ్డలు ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ఈరోజు ఆరాధనకు వచ్చారు. ఆమేన్. నేను దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను, ఉట్టి చేతులతో మీరు వెళ్ళరు. ఆమేనండి. మీ ఇంటికి సోమవారం రోజు వెళ్ళిపోతారు, వెళ్ళగానే శుభవార్త పొందుకొనుదురుగా. ఆమేనండి. హల్లెలూయా. ఏం పాట పాడుతున్నా ఇప్పుడు నేను? చెప్పాలా? ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా. నా లోటును, ఏంటిది నీ లోటు? అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆమేనండి. అవి తీర్చబోతున్నాడు దేవుడు. సమంత ముందుకొచ్చేయమ్మా, ఆరోగ్యానికి మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వాదించుమా. ఆత్మదేవా అనంత జ్ఞాని
నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో, ఆత్మదేవా అనంత కొట్టు కొట్టు నన్ను ఆశీర్వదించుమా, ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, హల్లెలూయా. దేవుడు మాకు గొంతు ఇచ్చాడన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. పాస్టర్ అమ్మ తేజ కోసం వద్దు, నువ్వు దీవించబడాలి అయితే హల్లెలూయా చెప్పు. యేసు నామంలో ఆదివారం సాయంత్రం వరకు దీవెనలతో నింపబడుదురుగాక. ఈ సభలు పూర్తయ్యే లోపే దేవుడు మీ జీవితాలలో కార్యాలు జరిగించును గాక. ఆమేనండి, ఆమేన్. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రి నీ మహిమ కోరకే బ్రతకాలి. బా, ఫలభరితమైన జీవితం జీవించాలి. ఆయన మహిమ కొరకు బ్రతకాలి. ఆమేనండి, ఆమేనండి. ఫలభరితమైన జీవితంతో ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, కృప కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రి నీ మహిమ కోరకి బ్రతకాలి. ఫలభరితమైన జీవితం జీవించాలి, తండ్రి నీ మహిమ కోరకి బ్రతకాలి. యజమానుడవే నీవు నా తండ్రివే, యజమానుడవే నీవు నా తండ్రివే, ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నాలో హల్లెలూయా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. బా, యేసయ్య రూపు ఎట్లుంటది? యేసయ్య ఇట్లా నడుస్తూ వస్తుంటే ఎట్లుంటది ఆ గ్లో? యేసయ్య ఇట్లా నడుస్తూ వస్తుంటే ఎట్లుంటది ఆ ఫైర్? ఆమేనండి. తెల్ల చీర కట్టుకొని పరిచర్య చేస్తుంటే ఆ గ్లో నీలో ఉండాలి. తెల్ల బట్టలు వేసుకొని నువ్వు పరిచర్య చేస్తుంటే ఆ మహిమ నీలో ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. ఆ మహిమను దొంగలించాలని చూస్తుంది లూసిఫర్. ఏ ఆగు, నువ్వెందుకు పరిచర్య చేయడం, నువ్వెందుకు మందిరం ఊడవడం, నువ్వెందుకు మందిరం తుడవడం, నువ్వెందుకు జనాలను కూర్చోబెట్టడం, నువ్వెందుకు చైర్లో కూర్చోవడం? దానికున్న ధన్యత టేస్ట్ తెలుసా మీకు? తిన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎంతసేపు నువ్వు ఇంట్లో చాకిరీ చేయడం,
నీ పిల్లలకి చాకిరీ చేయడం, తీర్మానం తీసుకుంటావు సప్పబడతావు. ఆత్మతో ముద్రించబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు ఒక్కసారి తీర్మానం తీసుకుంటే సమాధిలోకి వెళ్ళే వరకు ఆ తీర్మానాన్ని విడిచిపెట్టరు. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన ఎవరి కొరకు? నీ సేవను నేను చేస్తానయ్యా, నీ పరిచర్యను నేను చేస్తానయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. హల్లెలూయా. కాచిన యేసయ్యకి మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే లేచి నీ బిడ్డకి స్నానం చేపిస్తావు, నీ బిడ్డలకి స్కూల్కి పంపిస్తావు, నీ భర్త బట్టలు ఉతుకుతావు, నీ భర్త బట్టలు ఐరన్ చేస్తావు, ఇల్లు ఊడుస్తావు, వేస్తావు. ఆదివారం మందిరానికి వస్తావు, ఫ్యాన్ కింద కూర్చుంటావు, బాయ్ బాయ్. మీరు దీవించబడతారా? మీరు ఆశీర్వదించబడతారా? ఎంత కాలం దేవుని ఆత్మకు దూరంగా ఉంటారు? ఎంత కాలం రోషం లేని క్రైస్తవత్వం, ఎంతకాలం సమర్పణ లేని జీవితం? చేయాలని ఉంటుందన్నా, కానీ ఏం చేయాలన్నా ఒక్కరోజన్నా దేవుని పని చేస్తున్నామా? మీ సేవకుడు ఆ ప్రేయర్ టవర్లో నలిగిపోతున్నాడు కదా, కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నాడు కదా. మీలో ఎంత రోషం ఉండాలి! దేవుని కొరకు బ్రతకాలనొక రోషం, దేవుని కొరకు బ్రతకాలనొక సమర్పణ. నేను ఈ మాటలు ఎందుకు పలుకుతున్నానంటే, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. నా సంఘము ఆత్మతో నింపబడాలి, నా సంఘ బిడ్డలు దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘ బిడ్డల మీదికి శాపము రావడానికి వీలలేదు. నా దేవుని బిడ్డలు, నా సంఘ బిడ్డలు దీవెనలకు దూరం అవ్వడానికి వీలు లేదు. ఆమేనండి, హల్లెలూయా. ఆ గుడారాల పండగలో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, గెస్టెడ్ ఆఫీసర్స్, ఎంఈఓలు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ తెల్ల చీరలు కట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, వంటలు వండుతూ, గిన్నెలు దోముతూ, వారం రోజుల పాటు బాత్రూములు కడుగుతూ పరిచర్య చేశారండి. ఆమేనండి, హల్లెలూయా. అటువంటి పరిచర్య జరగాలంటే ఆత్మతో నింపబడిన బిడ్డలు సంఘానికి కావాలి. ఎంతసేపటికి నా పని, నా పిల్లలు, నా భర్త, నా సంపాదన, సాయంత్రం కాగానే అమ్మయ్య ఈ 500 కాగితం చూసుకుంటారు, 1-2 సార్లు ఇట్లా చూసుకుంటారు. గాంధీ తాత ఫోటో ఉందా? బాధతో మాట్లాడుతున్నా, వేదనతో మాట్లాడుతున్నా. రాబోయే రోజులలో మన పరిచర్య తరపున అనేకమైనటువంటి సభలు జరగబోతున్నా. ఆమేనండి, హల్లెలూయా. ఆ సభల కొరకు ఆత్మతో ముద్రించబడ్డ బిడ్డల అవసరత ఉంది. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. కూర్చుందాం. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీరు దీవెనలతో నింపబడాలి. చెల్లెమ్మ, ప్రియ దేవుని జనాంగమా, మీరు ఆశీర్వాదాలతో నింపబడాలి, కృపలతో నింపబడాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 28వ వచనం. మైక్. వారిలో
ఆగాబు అని ఒకడు నిలువబడి ఆ, భూలోకమంతటా ఆ, గొప్ప కరువు రాబోచున్నదని ఆ, ఆత్మ ద్వారా సూచించాను. ఆ. ఆత్మ ద్వారా సూచించెను. రాబోవు కరువును ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. ఆమెనండి, ఆమెనండి. రాబోవు ఇబ్బంది గురించి ఆత్మ ద్వారా తెలుసుకోవాలి. ఆమెనండి. రాబోవు కరువు ద్వారా, రాబోవు శ్రమ ద్వారా, రాబోవు ఇబ్బంది ద్వారా ఎలా తెలుసుకోవాలి? ఆత్మతో తెలుసుకోవాలి. నేను ప్రేయర్ టవర్లో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలలో ఒకరిని లేపేస్తా అని చెప్పి సాతాన్ గాడు అంటున్నాడు. సాతాన్ గాడు అంటున్నాడు, ఇద్దరు పిల్లలలో ఒకరిని చంపేస్తా. నేను లెటర్ పంపించాను. కెన్నిగాడు జాగ్రత్త, చిన్నబాబు జాగ్రత్త, పెద్దోడు జాగ్రత్త, సాతాన్ గాడు ఇలా చేస్తున్నాడు అని చెబితే రాసి పంపించాను. చిన్నబాబు ట్రాక్టర్ కింద పడి చనిపోయేవాడు, కెన్నిగాడు. దేవుడు నాకు ముందే బయలుపరిచాడు. ఎక్కడో లైవ్ చూస్తున్న వాళ్ళు, ఎక్కడో వీడియో చూస్తున్న వాళ్ళు ఏదో మాట్లాడతారు, కానీ లెటర్ చదివిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రాంగణంలో 24 గంటలు మోకరించిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళెవరో మనల్ని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఎవరి మార్కులు అవసరం లేదు. నువ్వు చదివావు కదా లెటరు, చెప్పు. నువ్వు చదివావు కదా లెటరు? చదివాను. జగన్ బ్రదర్ మీరు చదివారు కదా, చదివారు కదా. ఏమని రాసి పంపించాను? చిన్నపిల్లలు ఒకరిని సాతాను చంపబోతుంది, కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడని రాశారు. ఆమేనండి. కొడదాం గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ కొన్ని బ్యాచ్ ఉంటుందండి, ఈ బ్యాచ్ నమ్మని బ్యాచ్, వాళ్ళతో నాకు సంబంధం లేదు. దేవుడు ఈ పరిచర్యలో మిమ్మల్ని ఉంచుతున్నాడు. మీరు మండుతున్నారా లేదా? యేసు ప్రభువుతో కూడా ఆనాడు శిష్యులు ప్రయాణము చేశారు, వేల మంది వెంబడించారు, కానీ ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. నిలబడ్డది 12 మంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 మంది నిలబడ్డారు, 12 మంది నిలబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లు. రికాందాలా రాబా షేకే దియాలా రాబా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వారితో పాటు ఇటు వినండి, ఇస్కరేతు యూదా కూడా ఉన్నాడు. వారితో పాటు ఇస్కరేతు యూదా ఉన్నాడు. పేతురు మండినట్టుగా ఇస్కరేతు యూదా ఎందుకు మండలేదు? ఆమేనండి, ఆమేనండి. గమనించండి మీరు, పేతురు మండినట్లుగా ఇస్కరేతు యూదా ఎందుకు మండలేదంటే ఆత్మలో ముద్రించబడలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? వ్యర్థమవుతున్నాయా? ఆత్మలో ముద్రించబడలేదు, ఆత్మతో నడవలేదు. ఆత్మతో నడిచేవాడు సేవకునికి వ్యతిరేకముగా నడుస్తున్న వారి జోలికి వెళ్ళడం, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో కాంటాక్ట్ లో ఉండడు. ఆత్మతో నింపబడ్డవారు సేవకుని దర్శనంలో దర్శనం అవుతారు. సేవకులతో, సేవకుని చెయ్యి పట్టుకుని సేవకుడు అలసిపోతే, సేవకుడు సొలసిపోతే, సేవకుడు కాళ్ళు నొప్పులైతే, చేతులు నొప్పులైతే ఇలా భుజం దగ్గరికి వచ్చి ఇలా ఈ చేతులు ఇలా భుజం మీద వేసుకొని ఇటొకటి వేసుకొని సేవకులను నడిపిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడితే దేవుడు కార్యము జరిగిస్తాడు.
ఆత్మతో జరగబోయే సంగతులు మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఆత్మతో జరగబోయే సంగతులు మనం గ్రహించగలగాలి. ఆత్మతో. మీరు నమ్ముతారో లేదో, మొన్న జరిగిన మీటింగ్ కావచ్చు, ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్స్ కావచ్చు, ఇది ఇప్పుడు చూపించిన దర్శనం కాదండి. నేను నా భార్య అమ్మగారు ఇల్లందు వెళ్ళేసి వస్తున్నాం. చిన్న ప్యాషన్ బైక్ ఉండేది, పాతది. వెళ్ళొస్తుంటే బండి అక్కడే ఆగిపోయింది. ఈ క్యాంపస్ ముందే ఆగిపోయింది. పెట్రోల్ ఇట్లా ఊపితే పెట్రోల్ ఉంది. ప్లగ్ బాక్స్ తీసి తుడిసా కొడుతున్నా సడన్గా దైవ సేవకురాలికి దేవుడు దర్శనం చూపించాడు. అలసిపోయాడు, పక్కన కూర్చుంది. సడన్గా ఒక వెలుతురు దేవుడు చూపించాడు. బైబుల్ పట్టుకొని చెబుతున్నాను, ఆమెన్, హల్లెలూయా. ఇది సజీవమైన సాక్ష్యం. ఏమండి దేవుడు నాకు వెలుగు చూపించాడు, ఒక స్టేజ్ చూపిస్తున్నాడు, వేల మందిని దేవుడు చూపిస్తున్నాడు, ఇదే ప్రాంగణం వైపు చూపిస్తున్నాడు. ఇదే ప్రాంగణాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అన్నది గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ఇదే ప్రాంగణం. కన్నా ఇదంతా అడవి ఉంది కదా అని చెప్పి అనుకున్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి అదే ప్రార్థన గోపురం దగ్గర వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద నేను మోకరించి, అయ్యా ఈ ల్యాండ్ నాకు ఇచ్చేసినందుకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇవ్వు యేసయ్యా నో. ఏమని ప్రార్థన చేసేటువంటి మనసు? ఇచ్చేసినందుకు వందనాలు. ఆమేనండి. అందుకనే వాళ్ళు షో చేస్తున్నారు, మాట్లాడుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంత కన్నీరు గార్చాం, ఎంత వేదన పడ్డాం. కళ్ళారా చూస్తూ కూడా మీరెందుకు బలపడలేకపోతున్నారు? కళ్ళారా ప్రయాస చూస్తున్నారు, అయినా మీరెందుకు ఇంకా ఆత్మతో నింపబడలేకపోతున్నారు? ఈరోజు ఎవరివైనా కావచ్చు, ఆత్మతో మీరు నింపబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం చదవండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. చదువు డాడీ. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. హల్లెలూయా. ఏం పొందాలా చెప్పండి అమ్మా? ఆత్మలో ఏం పొందాలా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏం పొందాలా? బలము పొందాలి. ఆత్మలో మనము బలము పొందాలి, ఆత్మలో శక్తి పొందాలి. బలము పొందాలంటే ఏం చేయాలి అమ్మా? వారానికి ఒకసారి చర్చికి వస్తే అయిపోతుందా? ఇటు చూడండి, అటు చూడకండి. సాతాను కొంచెం గలిబిలి చేస్తున్నాడు అనమాట. ఆమేనండి. మంచి వర్డ్స్ రిలీజ్ అవుతుండగానే గలిబిలి చేస్తూ ఉంటాడు వాడు. ఆత్మలో ఏం పొందాలమ్మా? చెప్పాలా, గట్టిగా చెప్పాలా? బలము పొందాలి. ఎంతమందికి బలము పొందుకోవాలనుంది? బలము పొందుకోవాలని పేతురు పొందుకున్న బలము మనం పొందుకోవాలి. దావీదు పొందుకున్న బలము మనం పొందుకోవాలి. ఎలీషాలు పొందుకున్న బలం మనం పొందాలి. ఆమేనండి. పిడికిలి బిగించాలా? ఆమేనండి. ఎలీషాలు పొందుకున్న బలము మనం పొందాలి. యెహోషువలు మోషేలు పొందుకున్న బలము మనం పొందుకోవాలి. యేసు నామములో కృప కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 5:3 చదువు డాడీ. 1 కొరింథీ 5:3. 1 కొరింథీ 5:3.
చదవండి, చివరి వచనం చదవండి. 1 కొరింథీ 5:3. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వానిని గూర్చి. చాలు, ఆత్మ విషయమై సమీపముగా ఉండాలి. ఆత్మ విషయంలో దేవునికి సమీపముగా ఉండాలి. ఇటు వినండమ్మా, ఎవరికి సమీపంగా ఉండాలి? సీరియల్కి సమీపంగా ఉండాలి, సినిమాకి సమీపంగా ఉండాలి. అవునా? చెప్పండి, ఎవరికి సమీపంగా ఉండాలి? దేవునికి సమీపముగా ఉండాలి, దేవుని పరిచర్యకు సమీపముగా ఉండాలి, దైవ సేవకునికి సమీపముగా ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మతో నింపబడతాం. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ 1:3. హల్లెలూయా. ఎవరికి సమీపముగా ఉండాలి? దేవునికి సమీపముగా ఉండాలి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. నువ్వు మందిరానికి దూరంగా ఉండి, పరిచర్యకు దూరముగా ఉండి, సేవకునికి దూరంగా ఉండి, నీ సమర్పణ జీవితానికి దూరముగా ఉండి, నువ్వు తీసుకున్న సమర్పణకు దూరంగా ఉంటూ, అన్నా నీకెందుకన్నా నెక్స్ట్ వీక్ నుంచి నేనే చర్చి తుడిచేది, అన్నా నీకెందుకన్నా వచ్చే వారం నుంచి నేనే ఆరాధన నడిపేది, అన్నా నీకెందుకన్నా నేను వాలంటీర్గా చేస్తానన్నా. హలో తమ్ముడు, ఎక్కడున్నావు అన్నా? నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తా అన్నా. అలాంటి వాళ్ళని చూసి జాలి అనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. నేనే ఇంత బాధపడుతుంటే నా యేసయ్య ఎంత బాధపడాలి? అయ్యో నా బిడ్డ ఎక్కడో నుంచి వచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో కష్టపడుతున్నాడు కదా, నా బిడ్డ ఇంత ప్రయాసపడుతున్నా వీళ్ళు ఇంకా కూడా ఆత్మతో నింపబడలేకపోతున్నారు కదా, ఇంకా వీళ్ళు నా బిడ్డకు సపోర్ట్గా నిలబడలేకపోతున్నారే అని నా గురించి ఆయన ఏడుస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాత్రం వాస్తవం, ప్రపంచ నలుమూలల నుంచి ఈ పరిచర్యకు పరిచారకులుగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. కొట్టుగట్టిగా చెప్పుల్లో హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీ పరిచర్యలో మేము వాడబడతామయ్యా. మీరు 40 days ఎండింగ్లో చూశారు, ఇంకను చూస్తారు. ఆమేన్. ప్రపంచ నలుమూలల నుంచి దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్. నమ్మక ద్రోహం చేసే వాళ్ళని కాదు, నమ్మకమైన వారిని దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు నమ్మకమైన పరిచారకులను పంపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ 1:3 చదవండి ఒకసారి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. ఆత్మతో నింపబడినటువంటి వారి మీద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఈరోజు ప్రభువా నీ ఆత్మతో నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నీ ఆత్మతో నింపబడాలి, నీ కృపతో నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి, నీ వెలుగుతో నింపబడాలి.
ఆత్మ నీ మీదికి రిలీజ్ అవుతున్నప్పుడు వద్దేసయ్యా, నా మీదకి ఆత్మ వద్దేసయ్యా, దేవుడు ఏం చేస్తాడు? రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలా? ఆమేన్. ఆత్మతో నింపబడడానికి దమ్ము కావాలా? ఆమేనండి. ఈ లైవ్ చూస్తున్న వారి మీద ఒక అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఆమేన్. మేడ గదిలో దిగిన అభిషేకాన్ని దేవుడు ఇప్పుడు దింపబోతున్నాడు. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు రెడీగా ఉన్నారా? ఆమేన్. రెడీగా ఉంటే మీరు కామెంట్ చేయండి రెడీ అని. ఆమేన్. ఆర్ యు రెడీ? చెప్పండి, ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పాలి. ఎస్ అనొద్దు. ఎస్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? దేనికి రెడీ? అయ్య బాబోయ్, ఆత్మతో నింపబడడానికి. దేనికి రెడీ? ఆత్మతో నింపబడడానికి. ఆమేన్. మీరు మండుదురుగాక, మండుదురుగాక, మండుదురుగాక. ఆమేన్.